Good evening, students. Intermediate first year Math B, chapter number 9, page number 222. Differentiation chapter గురించి మాట్లాడుకోబోతున్నాం. Exercise 9A లో సెకండ్ బిట్ చేస్తున్నాం. ఇందాక సెకండ్ బిట్ లో 9th ప్రాబ్లం అయిపోయింది. 9th problem sec 3x is completed. Now the problem 10th problem. The problem is x sin x. Using first ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లెట్స్ రైట్ ద క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ సైన్ ఎక్స్, దీన్ని మనం ఏమనుకుంటాం, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, ఎక్స్ సైన్ ఎక్స్. నెక్స్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఏం లేదు, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. మన ఫార్ములా ఏందమ్మా, ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంది, ఇది రాసుకుంటారు, ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఇదే కదా, ఏమవుతుంది ఎక్స్ సైన్ ఎక్స్, హెచ్కి హెచ్. ఏం లేదు, ఇచ్చిన ఫార్ములాస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అంతే. ఇక నెక్స్ట్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ని ఎక్స్ తో మల్టిప్లై చేయండి, హెచ్ కి మల్టిప్లై చేయండి. అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మధ్యలో ప్లస్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. దీంట్లో ఎక్స్ ఉంది, దీంట్లో కూడా ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ కామన్ తీయండి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్. మిగిలింది ఏంది, ఇదే కదా, హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్ లో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి, ఇక్కడ రాసిన ఫామ్ చూడండి, సైన్ సి మైనస్ సైన్ డి. ఆన్సర్ ఏమవుతుందమ్మా, 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. చూస్తే ఇది సి అనుకోండి, దీన్ని డి అనుకోండి, ఇది సి, ఎక్స్ ఏమో డి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ కి ఎక్స్ మార్చలేను, 2 cos c ప్లస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మార్చలేను బై హెచ్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుంది, హెచ్ హెచ్ ఇంటూ ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలిందమ్మా మనకు, హెచ్ బై 2 అలాగే మిగిలింది, ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. గమనించండి, ఈ హెచ్ అనేది దీనికి వర్తిస్తుంది ప్లస్ దీనికి వర్తిస్తుంది. ఓకేనా, కరెక్ట్ గమనిస్తే హెచ్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కాస్ట్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే 0 నథింగ్, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తామో ఈ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, ఈ మొత్తం వాల్యూ అన్డిపెండ్ అవుతుంది. మీకు మళ్ళీ చెప్తారు, లిమిట్స్ లో ఒక ఫార్ములా ఉంది, ఎక్స్ సైన్ అనే ఫార్ములా వచ్చినప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, 1. ఈ ఫార్ములా మీద మొత్తం చేసుకుంటాం, అంటే దీని వాల్యూ మనం 1 చేయాలి ప్లస్ ఈ సైన్ వాల్యూ కూడా 1 చేయాలి. చూసుకుందాం ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ 2x కదా సపరేట్ రాసుకున్నాను, 2x లిమిట్ h టెన్స్ టు 0 cos 2x ప్లస్ h బై 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ h బై 2 ఇంటూ ఈ లిమిట్ ని దీనికి సపరేట్ చేసుకుంటున్నాను, దీనికి సపరేట్ చేసుకుంటున్నాను, దీనికి సపరేట్ చేసుకుంటున్నాను. లిమిట్ h టెన్స్ టు 0 సైన్ h బై 2 బై h ఉంటుంది కదా, దీన్ని బై 2 చేస్తున్నాను, మల్టిప్లై చేస్తున్నాను, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ప్రాబ్లం ఏముంది, ఎందుకు ఎలా చేస్తున్నానంటే, ఇక్కడ h బై 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా నాకు h బై 2 కావాలి, బై 2 రాసుకున్నాను కాబట్టి ఇంటూ 2 రాసుకున్నాను, ప్లస్ లిమిట్ h టెన్స్ టు 0 h సైన్ x ప్లస్ h h సైన్ x ప్లస్ h బై h. అప్పుడు ఈ హెచ్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్ x ప్లస్ h మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది, 2x కి 2x cos x మిగులుతుంది మనకి. ఇక్కడ ఏం మిగిలింది, ఇది 2 బైలో ఉంది కాబట్టి ముందు 1/2 రాసుకున్నాను. ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై x వాల్యూ 1 అవుతుంది, ప్లస్ h ప్లేస్ లో 0 రాస్తే ఏమవుతుంది, సైన్ x మారుతుంది. ఇక్కడ మిగిలింది ఇంకా ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, x cos x ప్లస్ సైన్ ఎక్స్. ఇది ఆన్సర్. 11th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం అమ్మ, ఇది కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ ప్రాబ్లం చేయాలంటే ముందు మీకు బేసిక్స్ తెలవాలి, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్. కాస్ 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ θ మైనస్ 1. నాకు ఓన్లీ కాస్ స్క్వేర్ θ వాల్యూ మాత్రమే కావాలంటే -1 ఇట్ వస్తే +1 అవుతుంది, అప్పుడు 1 ప్లస్ కాస్ 2θ అవుతుంది. 2 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇక్కడ వస్తే డివైడ్ అవుతుంది, అంటే కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2θ బై 2. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మ్ మీకు ఆల్రెడీ తెలుసు, కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఈ రెండు ఫార్ములాస్ తో ప్రాబ్లం అయిపోతుంది. చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఎస్ అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఫార్ములా ఏందమ్మా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఇది రాసుకుంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటారు. ఇందాక వచ్చి చూడండి, కాస్ స్క్వేర్ థీటా, ఇది థీటా అనుకుంటే కాస్ స్క్వేర్ థీటా ఇది కూడా ఏం రాసుకోవచ్చు మనము, 1 ప్లస్ కాస్ 2θ బై 2 రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ
1 ప్లస్ కాస్ 2 టీటా ప్లస్ ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ కాస్ బై టీటా అంటే ఏమని చెప్పారు ఇందాక మళ్ళీ 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2 1 ప్లస్ కాస్ 2 టీటా టీటా ప్లస్ ఇక్కడ ఏముంది ఎక్స్ కాబట్టి ఎక్స్ రాసుకుందాం. హెచ్ అలాగే ఉంది కాబట్టి కింద రాసుకుంటాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 2 అవుతుంది కాబట్టి కింద 2 వచ్చేసింది, 2h అవుతుంది. మిగిలింది ఇంకా 1 ప్లస్ కాస్ 2x 2h 1 ప్లస్ కాస్ 2x అవుతుంది, h అవుతుంది, మైనస్ మైనస్ ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ప్లస్ ఆఫ్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం మిగిలింది ఇప్పుడు కాస్ 2x ప్లస్ 2h మైనస్ కాస్ 2x బై 2h మిగిలింది. మళ్ళీ మీకు తెలిసిన ఫార్ములా అనేది కాస్ సి మైనస్ కాస్ డి, ఇది సి అవుతుందమ్మా, ఇది డి అవుతుంది. కాస్ సి మైనస్ కాస్ డి ఆన్సర్ ఏమవుతుంది మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 ఫార్ములా అప్లై చేసుకుంటాం. ఇది సి ఇది డి. చూడండి మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 బై 2h. ఇక్కడ 2x ప్లస్ 2x ఏమవుతుంది 4x అవుతుంది, ప్లస్ 2x ప్లస్ 2 చాలా ఉంది, సైన్ కి సైన్ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయింది, 2h బై 2 ఉంది, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది h మాత్రమే మిగులుతుంది. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ మనకు పైన 2 ఉంది కింద 2 ఉంది, 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలింది మైనస్ ఆఫ్ సైన్ ఈ 2 4 అవుతుంది, ఐ మీన్ 2 2s 4 అవుతుంది, 2x ప్లస్ h అవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. లిమిట్ h టెన్స్ టు 0 సైన్ h బై h రాసుకుంటున్నాను. ఇప్పుడు h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, మైనస్ సైన్ 2x మిగులుతుంది. కానీ మీకు తెలుసు లిమిట్ h టెన్స్ టు 0 సైన్ h బై h వాల్యూ ఎంత అవుతుంటే 1. టోటల్ ఆన్సర్ ఎంత అవుతుందంటే మైనస్ సైన్ 2x. ఇది బిట్ నెంబర్ 2 లో చివరి ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ బిట్ నెంబర్ 2 నుండి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.